అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఆయన మాట్లాడుతూ కూడా మనకి ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా అంటే వారికి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే వారికి ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 6,000 రూపాయలు, అలాగే డబ్బులు కనుక గతంలో పడింటే కేవలం 2,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు, ఇక రైతులు ఏం చేయాలి, ఒకవేళ రైతులకు డబ్బులు రాకపోతే అలాగే అర్హుల లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 17వ విడత 2,000 రూపాయలు విడుదల చేశారు ఇప్పటికే. ఇక 18వ విడత 2,000 రూపాయలు విడుదల చేశారు. ఇక 19వ విడత 2,000 రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయారన్నమాట. ఇక ఇప్పటికే మనకు ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే అనేక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు. ఇక అటువంటి వారందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఇక ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు పడలేదో వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా అధికారుల ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేసి మీరు ఇలా చేసుకోండి వెంటనే అని చెప్పి అధికారులు అయితే వారికి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మీరు కనుక వెంటనే ఇలా చేసుకుంటే మీకు అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీకు డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటారో అప్పుడే మీకు రావడానికి అవకాశం ఉంటుంది, డబ్బులు అనేది జమ కావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల 24 నుంచి కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టి మీరు కంగారు పడకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ప్రతి రైతు కూడా మనకి యొక్క డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీకు డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో, తెలంగాణ రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 19వ తారీఖు నుంచి కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున ఏదైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు 18 విడతలతో పాటు 19వ విడత కూడా జమ కాబోతుంది. కాబట్టి ఒకేసారి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే మనకు జమ కాబోతున్నాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా అర్హతను బట్టి వారికి డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి. ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులు చాలామంది ఏంటంటే పీఎం కిసాన్కు అప్లై చేసుకోలేదు చాలామంది. దయచేసి ఎవరైనా సరే అప్లై చేసుకునేటువంటి రైతులు ఉంటే మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత డబ్బులు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలామంది అప్లై చేసుకోలేదు. అప్లై చేసుకుని వారికి డబ్బులు రావు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. అర్హుల జాబితాలో పేర్లు లేకపోతే కనుక డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. మీకు డబ్బులు అయితే రావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులు విడుదల చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకుంటారని కూడా నేను ఆదేశాలు అయితే జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకొని ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోండి. మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి. ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులకు మళ్ళీ ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ ద్వారా, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మీకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూనే ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వాలన్నా లేట్ చేస్తే కానీ డబ్బులు విడుదల, కేంద్ర ప్రభుత్వం మాత్రం టైంకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు తప్పకుండా డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తించి ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ నెల 24 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను.